మేము ఏమి అన్యాయంగా కోరికలు కోరడానికి కానీ, ధర్నాలు చేయడానికి కానీ, గొడవలు వేసుకోవడానికి కానీ వెళ్ళడానికి వెళ్ళలేదు. మాకు సమాన వేతనం కావాలి, మాకు రెగ్యులరైజేషన్ కావాలి అని చెప్పేసి అడగడానికి వెళ్తున్నాము. దానికి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసిర్రు. మేమేం అన్యాయంగా అడగట్లేదు, మాకు పనికి తగ్గ వేతనం రావట్లేదు. వర్క్ ఎక్కువ అవుతుంది, వేతనం తక్కువ అవుతుంది. మాకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కానీ మాకు ఇంట్లో పిల్లలకు కానీ ఇంటి వాళ్ళకి కానీ సపోర్టింగ్ ఏమి ఉండట్లేదు. మాకేదో ఒక న్యాయం జరగాలని చెప్పేసి అడగడానికి వెళ్తుంటే తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిర్రు, అరెస్ట్ చేసిర్రు. దయచేసి కొంచెం ఆలోచించండి. మమ్మల్ని ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ బంధించడం కరెక్ట్ కాదండి. మేమేమి గొడవలకి రావట్లేదు, మేమేమి ధర్నాలు చేయట్లేదు. దయచేసి ఆలోచించండి, మాకు న్యాయం జరిగేలా చేయండి. మేము ఆశా వర్కర్స్ మా సమస్యల నిమిత్తము మేము హైదరాబాద్కు వెళ్తుండగా మాకు ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. మేమేమో యుద్ధానికి పోవట్లేదు, మా కోరికల కోసం మేము మా కష్టానికి తగ్గ ఫలితం ఇస్తలేరు కాబట్టి కలెక్టరేట్ ముందు ఎమ్మెల్యేల ఇంటి ముందు కూడా మేము వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చి సామరస్యంగానే మేము పోయి మాట్లాడినాము. కానీ వాళ్ళు మా గోడ ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము హైదరాబాద్కు అందరం వెళ్తుండగా పోలీసు వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి కొంతమందిని బస్సుల నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. మాకు దౌర్జన్యం చేసి మమ్మల్ని ఆపి మమ్మల్ని ఇబ్బంది పెడతాను. ఇదైతే ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. మా విన్నపము పై అధికారులు కానీ లేకుంటే సీఎం కానీ గుర్తించి మాకు మా కోరికలను నెరవేర్చాలని కోరుకుంటాను.